హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసం అని ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ రెమెడీస్ ఆర్ ఎనీ అదర్ ప్రోడక్ట్స్ లైక్ క్రిస్టల్స్, జెమ్ స్టోన్స్, పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. కొన్ని వీడియోస్లో స్క్రీన్ పైన ఉండదు నా వాట్సాప్ నెంబర్, సో చెప్తున్నాను, నా డిస్క్రిప్షన్లో ఉంటుంది కింద. సో నా వాట్సాప్ నెంబర్ 9948424222. ఓకే, సో నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోండి. సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చెక్ చేద్దాం. సో యాక్చువల్గా మీ పర్సన్ ఉన్న ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, మీ పర్సన్కి మీ పైన చాలా హెవీ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఉన్నాయి. కానీ ప్రాబ్లం ఏంటి, ఇక్కడ మీ పర్సన్కి ఎందుకు మీకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు మీ ఇద్దరి మధ్య? మీ పర్సన్ అంటే తన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కొన్ని ఉన్నాయి, అవి డీల్ చేయాలి. తన ఎక్స్ రిలేషన్షిప్స్, ఎక్స్ పార్ట్నర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో డీల్ చేయాలి. ఆ సిచ్యువేషన్ నుంచి కొన్ని లీగల్ కేసెస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, లేదా ఆ సిచ్యువేషన్ని సింపుల్గా డిటాచ్ అవ్వడానికి చూస్తున్నారు. సో ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఇంకా రిజాల్వ్ అవ్వలేదు తన ప్రాబ్లమ్స్ కొన్ని. సో అలా మీ నుండి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు మీ పర్సన్. ఓకే, బట్ ఇక్కడ మీ ఫీలింగ్స్ అనేవి చాలా హై రేంజ్లో ఉన్నాయి మీ పైన. ఒక్కొక్కసారి తను మీ పర్సన్ ఓవర్వెల్మింగ్ అయిపోతున్నారు, అంటే ఓవర్గా ఫీలింగ్స్ రావడం వల్ల లైక్ ఏం చేయాలో తెలియట్లేదు. ఆ టైంలో మీకు కాల్ చేసి మీతో మాట్లాడాలని అనిపిస్తుంది చాలాసార్లు, కానీ ఫోన్ తీస్తున్నారు ఆర్ మీ కాంటాక్ట్ ఓపెన్ చేస్తున్నారు, బట్ నో, ఇప్పుడు కాదు. ఎందుకంటే ఇప్పుడు తను ఉన్నది ఒక క్రాస్ రోడ్లో ఉన్నట్టుగా ఉన్నారు. తన లైఫ్కే ఒక రైట్ ట్రాక్ ఆర్ రైట్ డెస్టినీ అనేది తన లైఫ్లో లేదు. ప్రజెంట్ ఒక ప్రాపర్ రిలేషన్షిప్ లేదు తన లైఫ్లో. బట్ ఎప్పుడైతే మీతో కాంటాక్ట్ అవుతారో, జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ మీతో మాట్లాడినా కూడా మీ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ హ్యాపీగా ఫీల్ అయినప్పుడు ఏమనిపిస్తుందంటే మీ పర్సన్కి అసలు ఏంటిది, మీ ఇద్దరి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి, ఆర్ ఎందుకు ఇంత హ్యాపీనెస్ ఎందుకు వచ్చేస్తుంది తన మైండ్లోకి, అంత హీల్ అయిపోతున్నారు వెంటనే, ఇమీడియట్లీ ఆఫ్టర్ 5 minutes, జస్ట్ 5 minutesలో. సో అంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు మీతో ఉన్నప్పుడు. కానీ అదర్ రిలేషన్లో ఎందుకు తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు? బట్ ఇక్కడ తను ఇన్వెస్ట్ చేసింది టైం అండ్ మనీ, ఎమోషన్స్, ఫీలింగ్స్ అవన్నీ ఉన్నవి మీ పైన కాదు, స్టార్టింగ్లో వేరే పర్సన్ పైన ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే మీ పైన తనకి ఫీలింగ్స్ ఉన్నాయి. ఆ రిలేషన్షిప్ కంటే మీ పైన తనకి ఎక్కువ ఫీలింగ్స్ ఉన్నాయి మీ పర్సన్కి. అండ్ మీ పైన సింగిల్ పైసా కూడా ఇన్వెస్ట్ చేయలేదు ఎప్పుడు. మీరు ఎప్పుడు ఫైనాన్షియల్ హెల్ప్ కానీ ఏమి కానీ ఏ విషయంలో కూడా మీరు హెల్ప్ అడగలేదు. మీరే ఇంకా మీ పర్సన్కి సపోర్టింగ్గా ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే మీ మీద ఉన్న ఫీలింగ్స్ని మీ పర్సన్ హైడ్ చేయడమే కాదు, అవాయిడ్ చేస్తున్నారు. నాకొద్దు ఈ ఫీలింగ్స్. అండ్ మిమ్మల్ని కూడా తను కంప్లీట్గా మర్చిపోవడానికి ట్రై చేస్తున్నారు, వాక్ అవే చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆర్ ఆల్రెడీ సమ్ ఆఫ్ యూ సెపరేషన్లో కూడా ఉన్నారు. సడన్లీ మిమ్మల్ని గోస్ట్ చేసేస్తూ ఉంటారు మీ పర్సన్. ఎందుకంటే ఇది మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ వద్దు అనుకుంటున్నారు. మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, మీరు మేబీ ఒక వెల్ సెటిల్డ్ పర్సన్, మీ పర్సన్ ఇంకా తన లైఫ్లో పైకి రావాలంటే ఇంకా చాలా హార్డ్ వర్క్ చేయాలి, ఆ స్టేజ్లో ఉన్నారు. బట్ మీరు ఆల్రెడీ ఒక వెల్ సెటిల్డ్ పర్సన్. సో మీతో కనెక్ట్ అవ్వాలి అంటే తనకి ఒక ఇన్ఫీరియారిటీ అనేది ఫీల్ అవుతున్నారు. ఆ ఫీలింగ్ నచ్చట్లేదు. ఓకే, ఆ ఇన్ఫీరియారిటీ అనేది తనకి నచ్చట్లేదు. ఇద్దరు ఒకే రేంజ్లో ఉండాలి, ఒకే స్టేటస్లో ఉండాలి.
ఓకే, ఈవెన్ దో కల్చరల్ డిఫరెన్సెస్ అనేవి చాలా ఉన్నాయి మీ ఇద్దరి మధ్య, కానీ అవన్నీ ఉన్నా కూడా ఈ పర్సన్ అది అవాయిడ్ చేస్తున్నారు. ఓన్లీ ఈ ఫీలింగ్స్ని హైడ్ చేసుకోవడం అండ్ మీతో దూరంగా ఉండడం, మీకు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఇదే రొటీన్ అయిపోయింది ఈ రిలేషన్షిప్లో. నెంబర్ ఆఫ్ గోస్టింగ్స్ కూడా కనిపిస్తున్నాయి. ఓకే, అండ్ మీ పర్సన్ ఇక్కడ కొంచెం ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ అండ్ ఒక మేబీ ఈ పర్సన్కి తను సొంతంగా డెసిషన్ తీసుకోవాలన్నా కూడా అది ఒక బిగ్ టాస్క్ అనమాట. తీసుకోలేరు, సో ఓన్గా డెసిషన్స్ తీసుకోలేరు. చాలామందిని అడుగుతూ ఉంటారు తన లైఫ్లో అసలు ఇలా జరుగుతుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు డెసిషన్ ఇలా తీసుకో అని చెప్పినా కూడా మీ పర్సన్ ఏది డిసైడ్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఎందుకంటే తను ఒక ట్రాప్ సిచ్యువేషన్లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఒక రిలేషన్లో ఉన్నారు ఆల్రెడీ ఈ పర్సన్, బట్ దట్ రిలేషన్ ఈజ్ నాట్ గివింగ్ ఎనీ హ్యాపీనెస్ టు దిస్ పర్సన్. ఓకే, సో నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు? ఆల్ ఆఫ్ ఎ సడన్ మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది అంటే సడన్లీ కమ్యూనికేషన్ కమ్స్, సడన్లీ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ఏంటి? ఇట్స్ ఎ ప్రపోజల్. ఓకే, ఈ పర్సన్ చాలా ట్రై చేస్తున్నారు, ఇంకా తన బ్రోకెన్ రిలేషన్షిప్ని ఇంకా ప్యాచప్ చేసుకోవాలి, ఆర్ ఆ బ్రోకెన్ హార్టెడ్ సిచ్యువేషన్లో తనకు ఉండడం ఇష్టం లేదు. సో ఆ సిచ్యువేషన్ నుండి బయటికి రావాలి. తనకున్న రిలేషన్షిప్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉండాలి. ఇలాంటి ప్లానింగ్ అయితే ఉంది తనకి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు బట్ మీ పర్సన్ అంటే మీ పర్సన్ జెన్యున్గానే ఉంటున్నారు తనున్న ప్రజెంట్ రిలేషన్లో కూడా. బట్ ద అదర్ పర్సన్ ఎవరైతే తన లైఫ్లో ఉన్నారో వాళ్ళు జెన్యున్గా లేరు. దే డోంట్ వాంట్ యువర్ పర్సన్. మీ పర్సన్ మీద కొంచెం కూడా ఫీలింగ్స్ లేవు. ఏదో ఒక వేస్ట్ పర్సన్ అన్నట్టుగా మీ పర్సన్ని వదిలేయడం, లేదా ఓన్లీ ఫర్ ఫైనాన్సెస్ మీతో మీ పర్సన్తో అదర్ పర్సన్ మాట్లాడటం, ఈవెన్ దో ఇట్స్ ఎ కమిటెడ్ రిలేషన్షిప్, అదొక కమర్షియల్ రిలేషన్షిప్లా ట్రీట్ చేయడం లాంటివి జరుగుతున్నాయి ఇక్కడ. సో అదంతా మీ పర్సన్కి నచ్చట్లేదు. నచ్చకపోయినా కూడా ఈ రిలేషన్లో ఉండాల్సిన పరిస్థితి అనమాట. బట్ సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే తనున్న ప్రజెంట్ సిచ్యువేషన్ని వదిలేసి మీతో కమిట్ అవ్వాలని అనుకుంటున్నారు. ఇది ఈ రీడింగ్లో ఇక్కడ మనకి యూనివర్స్ అండ్ ఏంజల్స్ చెప్తున్నది ఏంటంటే ఇది ఒకటే పాయింట్. కానీ ఇక్కడ కొన్ని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి మీ పర్సన్. బట్ ఇక్కడ మీ విషయానికి వస్తే మీకోసం అసలు ఏమని ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ పర్సన్? మీరు మూవ్ ఆన్ అయిపోతారేమో, అంత వెయిట్ చేపిస్తే మీరు మూవ్ ఆన్ అయిపోతారేమో, ఇంకెవరికన్నా మీరు కమిట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే మీరు ఒక గుడ్ లుకింగ్ పర్సన్, ఒక హ్యాండ్సమ్ ఆర్ బ్యూటిఫుల్ పర్సన్, ఒక వెల్ సెటిల్డ్ పర్సన్, అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ మీకు పబ్లిక్లో కూడా మంచి ఇమేజ్ అనేది ఉంది. ఓకే, సో ఇలా కొన్ని ఫియర్స్ కూడా ఉన్నాయి మీ పర్సన్కి. సో రైట్ టైంలో రైట్ యాక్షన్ తీసుకోకపోతే మీరు ఒక మిస్డ్ ఆపర్చునిటీగా మిగిలిపోతారు మీ పర్సన్కి. అది కూడా తెలుసు మీ పర్సన్కి. ఎందుకంటే మీరు మీ సర్కిల్ వేరు, మీ ఫ్యామిలీ వేరు కంపేర్డ్ టు దేర్ ఫ్యామిలీ. సో తన రిలీజియన్ వేరు, మేబీ మీ రిలీజియన్ వేరు. ఇలా కొన్ని రిలీజియస్ డిఫరెన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ సో మీరు ఒక హై రేంజ్లో ఉన్నారు. ఇక్కడ ఓవరాల్గా చెప్పేది ఏంటంటే మీరు ఒక వెల్ సెటిల్డ్ పర్సన్ అయితే తను ఇంకా కష్టపడుతున్న పర్సన్, కష్టపడి తన కెరీర్ పైన ఫోకస్ చేస్తున్నారు, తను ఇంకా డెవలప్ అవ్వడం కోసం. బట్ ఫైనాన్షియల్గా కూడా తను ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలి, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే. సో ఇన్ని
రీచ్ అవ్వాలి. అంటే ఇంత టార్గెట్ ఉంది కొంచెం. తన టార్గెట్ తను రీచ్ అయిన తర్వాత మీకు సడన్లీ ఆ ప్రపోజల్ రిలేటెడ్ మెసేజ్ వస్తుంది. మీరు నమ్మలేరనమాట. ఏంటిది మీ పర్సనేనా మీకు మెసేజ్ చేసింది అనిపిస్తుంది మీకు ఆ మెసేజెస్ చూస్తే. సో ఇఫ్ దిస్ పర్సన్ లవ్స్ ఎనీవన్, దే లవ్ వెరీ డీప్లీ. ఓకే, ద అదర్ పర్సన్, ఈ పర్సన్కి ఇష్టమైతే చాలు, ఈ పర్సన్ ప్రొసీడ్ అయిపోతారు. అసలు ఆ పర్సన్ ఈ పర్సన్ని ఇష్టపడుతున్నారా లేదా అనేది కనుక్కోరు ఇంకా. సో అలాంటి పర్సన్ అలాంటి రిలేషన్షిప్లో ఉన్నారు ప్రజెంట్. బట్ అది కరెక్ట్ కాదు అని ఆ కార్మిక్ లెసన్ నేర్చుకున్నారు. సో నౌ దిస్ పర్సన్ వాంట్స్ యూ. తను హ్యాపీగా ఉండాలన్నా, తన లైఫ్లో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అన్నా, లేదా తను ఒక కంప్లీట్ హ్యాపీనెస్ చూడాలి తన లైఫ్లో. అంటే అన్ని విషయాల్లో హ్యాపీనెస్ అనేది కావాలి. తన కెరీర్ అండ్ తన మ్యారీడ్ లైఫ్ అండ్ కిడ్స్, ఇదంతా కూడా తను ఇమాజిన్ చేసుకుంటే తన పక్కన ఒక ప్రాపర్ పర్సన్ లేరు యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్. సో దే కాంట్ రీచ్ దేర్ గోల్స్. సో నౌ దిస్ పర్సన్ ఈజ్ ప్లానింగ్ టు ప్రపోజ్ యూ. సో అవుట్ ఆఫ్ ది బ్లూ ఒక మెసేజ్ వస్తుంది, కానీ ఆ మెసేజ్లో ఏముండదు, జస్ట్ హాయ్ అంటే హాయ్ అన్నట్టుగా ఉంటుంది. బట్ ఆఫ్టర్ దట్ ఒక లాంగ్ కాన్వర్సేషన్ స్టార్ట్ అవుతుంది. బట్ దిస్ లాంగ్ కాన్వర్సేషన్ మీకు హ్యాపీనెస్ ఇస్తుందా అంటే ఎస్, హ్యాపీనెస్ ఇస్తుంది. కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీకు. మేబీ ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్. మీరు అడిగింది ఏంటి, మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే అది రాదు, ఇంకేదో చెప్తారు. తన లైఫ్లో ఒకటి జరిగితే ఇంకొకటి ఏదో చెప్తారు. తను హ్యాపీగా ఉన్నట్టు ప్రిటెండ్ చేస్తారు మీ దగ్గర. ఓకే, అంటే మేబీ మీరు అడగచ్చు, మిమ్మల్ని గోస్ట్ చేసి ఇంకొకరికి కమిట్ అయ్యారు కదా, ఇప్పుడు ఎలా ఉన్నారు అని అడిగితే, ఒకవేళ ఐఎమ్ నాట్ హ్యాపీ అంటే అది తనకి కొంచెం చిన్నతనంగా అనిపిస్తుంది అనమాట. అంటే తను మీకంటే తక్కువ అయిపోయినట్టు ఫీల్ అవుతారు, అగైన్ ఇన్ఫీరియారిటీ. ఓకే, సో అది వద్దు. సో ఒక రాంగ్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటారు, ఒక రాంగ్ స్టోరీ మీకు చెప్తారు. సో అలా ఉంటుంది ఈ పర్సన్ బిహేవియర్. బట్ తర్వాత చేంజ్ అవుతూ ఉంటాయి ఆ ఎమోషన్స్ అనేవి. ఎప్పుడైతే దాన్ని ఇబ్బంది పెడతాయో అప్పుడు మీకు కమిట్ అవ్వడం అనేది జరుగుతుంది. మీ పిక్స్ చూస్తూ ఉంటారు ఈ పర్సన్. టైం దొరికిన ప్రతిసారి ఈ పర్సన్ మీ పిక్స్ చూస్తూ ఉంటారు. అండ్ బట్ ఏం చూస్తారు, ఆ పిక్స్ చూసి ఏం చేస్తారంటే, తనకెప్పుడు ఒకటే అనిపిస్తుంది, మేబీ మీరు తన పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఓకే, మీరు ఎప్పుడు తన మీద సీరియస్గా మాట్లాడటం కానీ, మీరిద్దరూ ఆర్గ్యూ చేసుకోవడం కానీ కనిపించట్లేదు ఇక్కడ అకార్డింగ్ టు దిస్ రీడింగ్. బట్ ఎప్పుడైతే ఈ పర్సన్ ఇంకొకరికి కమిట్ అయ్యారని మీకు తెలిసిందో అప్పుడు మీ మధ్య కొన్ని ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. అప్పుడు కొన్ని హార్ష్ వర్డ్స్ కూడా మీరు యూజ్ చేశారు. దట్ హార్ష్ వర్డ్స్ ఇప్పుడు ఈ పర్సన్ ఇంకా గుర్తుపెట్టుకొని మిమ్మల్ని అడుగుతారు కూడా. అప్పుడు అలా అన్నావు కదా, అప్పుడు ఇలా అన్నావు కదా, ఇలాంటి తర్వాత అడుగుతారు. ఓకే, బట్ నా ఈ పర్సన్ తను హీల్ అవ్వడం కోసం మళ్ళీ మీతో కొంచెం సేపు, అంటే ఒక 45 minutes 50 minutes అట్లా 1 hour అలా మాట్లాడవచ్చు. ఎందుకంటే తనకి నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను, తనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకు ఆ హెల్త్ ఇష్యూస్ అంటే దే ఆర్ ఫేసింగ్ దేర్ కర్మ. మిమ్మల్ని పదే బాధ పెడుతున్నారు. మీరు బాధపడుతున్నారు, బట్ యు ఆర్ నాట్ సాడ్. మీరు చాలా హై పవర్ ఎనర్జీ. మీరు బాధపడుతున్నారు, కానీ అది అందరికీ ఎగ్జిబిట్ చేయరు. మీ పర్సన్కి కూడా చెప్పరు ఐఎమ్ నాట్ హ్యాపీ అని. ఓకే, ఇన్ కేస్ ఇప్పుడు మీరు చెప్పినా కూడా మీ పర్సన్ ఏమీ రెస్పాండ్ అవ్వరు. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్లో మీరున్నారు. బట్ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని లంచ్కి ఆర్ డిన్నర్కి ఇన్వైట్ చేయొచ్చు. ఎందుకు ఇన్వైట్ చేస్తారు? ప్రపోజల్ కూడా లేదు,
కమ్యూనికేషన్ కరెక్ట్గా లేదు, ఈ ఇన్ అండ్ అవుట్ రిలేషన్లో మళ్ళీ ఈ మీటింగ్స్ అవసరమా అని మీకు అనిపిస్తుంది. కానీ ఎందుకు అడుగుతున్నారంటే ఇప్పుడు మిమ్మల్ని కలవమని అడుగుతారు, జస్ట్ ఫర్ లంచ్ ఆర్ డిన్నర్, ఆర్ మీతో ఎక్కువసేపు మాట్లాడాలి, మీతో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాలి, అది కావాలి ఈ పర్సన్కి. సో అందుకు ఈ పర్సన్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే జస్ట్ తన ఇప్పుడు బ్రోకెన్ హార్టెడ్ పర్సన్ ఆ హార్ట్ బ్రేక్ ఎనర్జీస్ నుంచి హీల్ అవ్వాలి అంటే తను మిమ్మల్ని కలవాలి. సో అందుకే మిమ్మల్ని అడుగుతారు బయటికి రమ్మని, లేదా ఎక్కడికైనా వెళ్దామని, లేదా లంచ్ ఆర్ డిన్నర్కి రమ్మని ఇలా అడుగుతారు. బట్ మీరేమంటారంటే ఇక్కడ రెస్పాన్స్ ఎలా ఉంటుంది మీ పర్సన్ అడిగినప్పుడు అంటే మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ అది ఎందుకు అడుగుతున్నారో ఏంటో మీకు తెలియదు. ఓకే, ఈ రోజు నుంచి మళ్ళీ మీ బాండింగ్ అనేది డీప్ బాండింగ్గా చేంజ్ అవుతుందేమో, ఆర్ మళ్ళీ మీ రిలేషన్షిప్లో ఇంకెప్పుడు గొడవలు రావేమో, మీ పర్సన్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయారేమో అని మీరు అనుకుంటారు. కానీ అలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వరు అక్కడ. ఓకే, జస్ట్ ఓకే చెప్తారు అంతే. మీ పర్సన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు అంత హ్యాపీగా ఉంటారా అంటే ఉండరు. ఓకే, సో అలా ఉంటుంది ఇక్కడ. కంప్లీట్గా మీరు ఓపెన్ అప్ అయి మాట్లాడరు, అండ్ మీ పర్సన్ కూడా అంతే సేమ్. బట్ ఈ రిలేషన్షిప్ అనేది ఒక డివైన్ కనెక్షన్. యూనివర్స్కి వేరే ప్లాన్స్ ఉన్నాయి. అసలు మీ పర్సన్ ఇంకొక పర్సన్కి కమిట్ అయ్యేలా ఎందుకు చేసింది ఇక్కడ, అది అర్థం చేసుకోవాలి మీరు. ఎందుకు చేశారు ఏంజల్స్ అండ్ యూనివర్స్, ఎందుకు అలా ఆ సిచ్యువేషన్ తీసుకొచ్చారంటే మీ వాల్యూ ఏంటి, మీ కనెక్షన్ ఏంటి, అసలు మీరు తన లైఫ్లోకి ఎందుకు వెళ్ళారు, ఇదంతా మీ పర్సన్కి ప్రాక్టికల్గా తెలిసి వచ్చేలా చేయాలి. అలా తెలుసుకుంటేనే మీ పర్సన్ మీ వైపు వస్తారు. లేదా ఇన్ కేస్ తనున్న ప్రజెంట్ రిలేషన్ కనుక ఫెయిల్ అయితే తను ఇంకా ఎడిక్షన్స్కి లేదా అన్హెల్దీ అటాచ్మెంట్స్కి వెళ్తారు. ఓకే, సో ఇప్పుడు సపోజ్ ఈ తనున్న ప్రజెంట్ రిలేషన్ కంప్లీట్గా తన లైఫ్లో నుండి డిలీట్ అయిపోయే వరకు మీరు తనతో కాంటాక్ట్లో ఉంటారు, కానీ తను మీకు కమిట్ అవ్వరు. మీ పర్సన్ కమిట్ అవ్వకపోయినా మీ వాల్యూ ఏంటో తనకు తెలుస్తూనే ఉంటుంది. ఓకే, మీది ఒక డివైన్ కనెక్షన్ అని తనకి ఎప్పుడైతే తెలుస్తుందో ద సేమ్ మూమెంట్ మీ పర్సన్ మీకు కమిట్ అవుతారు. సో ఇది ఒక డివైన్ కనెక్షన్. ఏంజల్స్ అండ్ యూనివర్స్ మిమ్మల్ని ఒక డీప్ బాండింగ్లోకి తీసుకురావడానికి వాళ్ళు ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు మీ పర్సన్ లైఫ్లో. బట్ ఇక్కడ మీరు కూడా చాలా సఫర్ అవుతున్నారు. బట్ నో, అది ఎవరికి చెప్పరు. మీరు ఆ పెయిన్ అంతా మీ కెరీర్ పైన, మీ ఫైనాన్సెస్ పైన, మీ సెల్ఫ్ కేర్ పైన పెడతారు. సో ఈ పర్సన్ మిమ్మల్ని ఒకప్పుడు మిమ్మల్ని బాధ పెట్టి మీ పర్సన్ హ్యాపీగా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. ఈ పాయింట్ కొంతమందికి రెజొనేట్ అవుతూ ఉంటుంది. బట్ ఆ కర్మ ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్. ఈ పర్సన్ ఏమనుకున్నారంటే మిమ్మల్ని అలా వదిలేశారు అంతే. మీరు ఏదో లెఫ్ట్ అవుట్ ఇన్ కోల్డ్ అన్నట్టు వదిలేశారు మిమ్మల్ని. మీరేమైనా అవనివ్వండి, మీరు ఎంత బాధపడినా ఏం చేసినా ఏమీ ఈ పర్సన్కి అక్కర్లేదు. బట్ తను సెటిల్ అయిపోతే చాలు. ఓకే, ఒకసారి తను మ్యారేజ్ చేసుకునో లేదా తనకి ఇష్టమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సెటిల్ అయిపోతే చాలు. మీరు ఎవరితో పోయినా పర్వాలేదు, మీరు ఎలా ఉన్నా పర్వాలేదు, మీరు ఇంకెవరిని మ్యారేజ్ చేసుకున్నా తనకి అక్కర్లేదు, ఆర్ మీరు సింగిల్గా ఉండిపోయినా పర్వాలేదు. అదంతా ఏం అవసరం లేదు ఈ పర్సన్కి అన్నట్టుగా బిహేవ్ చేసి మిమ్మల్ని సడన్లీ గోస్ట్ చేశారు. బట్ గోస్ట్ చేసిన తర్వాత తనకు అర్థమైంది ఏంటి అని అంటే మీరు లేకుండా తను ఉండలేరు. తనకి మీ పైన చాలా ఎఫెక్షన్ అయితే ఉంది, కానీ అది కూడా తను యాక్సెప్ట్ చేయరు. ఎందుకు యాక్సెప్ట్ చేయరు అని అంటే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే ఇంకొక పర్సన్ వదిలేయాల్సి వస్తుంది. అలా వదిలేయడం మీ పర్సన్ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో కుదరదు. ఎందుకు అంటే అది మేబీ ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉంది.
ఓకే. సో మీరు ఇక్కడ మేబీ మీరు ఒక న్యూ బిజినెస్ కానీ న్యూ జాబ్ కానీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ మీరు ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ అండ్ కొంతమంది ఇక్కడ ఆల్రెడీ ఒక బిజినెస్ పర్సన్. బట్ కొంతమంది మాత్రం జాబ్ కోసమో లేదా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనో చూస్తున్నారు. సో ఇక్కడ ఏం జరగబోతుంది, మీ ఈ థాట్ ఏదైతే వచ్చిందో మీ మైండ్లోకి అబౌట్ న్యూ బిజినెస్ న్యూ జాబ్, ఇది సక్సెస్ అవుతుందా అంటే మీరేం చేయాలంటే దీనికి 24 hours కష్టపడాలి. అంటే మేబీ ఒకవేళ అది గవర్నమెంట్ జాబ్ లేదా కొంచెం గవర్నమెంట్ జాబ్స్లో ఇంకా కొంచెం టఫ్ జాబ్స్ ఉంటాయి, మీరు ఎంత కష్టపడినా రావు కొంతమందికి. సో కానీ మీ విషయంలో మీరు 24 hours కష్టపడతారు. అలా కష్టపడితే తప్పకుండా మీరు రీచ్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ కొంతమందికి ఈ జాబ్ ఆర్ తన లైఫ్లో ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారో అది ఒక పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది. ఆ పీరియడ్లో కానీ స్టార్ట్ చేస్తే మీరు సక్సెస్ అవుతారు. అండ్ ఈ గవర్నమెంట్ జాబ్ని రాజయోగం అని కూడా అంటారు. అండ్ అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ అలాంటివి ఉంటాయి, అవన్నీ రాజయోగం కిందకు వస్తాయి. ఆ యోగం అనేది కొంతకాలమే ఉంటుంది. ఆ యోగం దాటిపోతే తర్వాత మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. యోగం ఉన్నప్పుడు మీరు కొంచెం కష్టపడినా వచ్చేస్తుంది ఆ జాబ్. మీరు చాలామంది చెప్తూ ఉంటారు మా దగ్గర నాకంటే తక్కువ చదువుతాడు లేదా నేను యూనివర్సిటీకి టాపర్ని కానీ నాకు ఇవ్వలేదు జాబ్, ఇంకెవరికో ఇచ్చారు, అసలు ఏ నాలెడ్జ్ లేని పర్సన్కి ఇచ్చారు, ఇలా చెప్తూ ఉంటారు. ఇదంతా ఏంటంటే యోగం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో బట్ ఇప్పుడు మీరు తీసుకున్న ఈ డెసిషన్ రిగార్డింగ్ మీ న్యూ జాబ్ ఆర్ న్యూ బిజినెస్ ఏం అవ్వబోతుందంటే ఇది ఒక సక్సెస్ చూడబోతున్నారు మీరు. బట్ దానికి కూడా మీరు చాలా కష్టపడతారు. అండ్ బట్ మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి కష్టపడకుండా. బట్ కొంతమంది ఏంటంటే మీ పెయిన్ అంతటినీ దీనిపైన పెడతారు. అంటే మేబీ సోషల్ మీడియాలో ఉండకుండా ఆర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని కొంతమంది చాలా కాన్సన్ట్రేటెడ్గా చదువుతూ ఉంటారు, ఫోకస్ మొత్తం ప్రిపరేషన్ పైనే పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు తప్పకుండా సక్సెస్ అవుతారు. ఓకే. సో మీరు అలాగే చేయబోతున్నారు. ఇప్పుడు ఇక్కడ మీ మైండ్లో ఉన్నది ఏంటి అని అంటే ప్రజెంట్ మీరు ఒక మంచి పొజిషన్లో ఉంటే మీకు ఇలాంటి యూజ్లెస్ థాట్స్ అనేవి రావు. ఎలాంటివంటే సపోజ్ ఇప్పుడు మీరు ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసి ఎక్కడికో వెళ్తారు, కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసింది అక్కడ ఉండదు. మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుని మీ మనీ అంతా ఇంకేదో బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తారు, కానీ మీకు రిజల్ట్ అనేది రాదు. సో ఇవన్నీ మీ మైండ్లోకి వస్తున్నాయనంటే మీరు ఒకప్పుడు కష్టపడలేదు. మీరు ఆల్రెడీ ముందు నుంచి కష్టపడి ఉంటే ఈ టైంకి మీరు ఆల్రెడీ మీ కెరీర్లో సెటిల్ అయిపోయి ఉండేవారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఇక్కడ కొంతమంది కలెక్టివ్. బట్ ఇక్కడ మీరు వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. యూనివర్స్ మీ ప్రేయర్స్ అనేవి వింటుంది అండ్ మీ మేనిఫెస్టేషన్ కూడా 100% వర్కౌట్ అవుతుంది. సో నో నీడ్ టు వరీ. మీ ఫోకస్ మొత్తం మీ ప్రిపరేషన్ పైన పెట్టండి. అండ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో జాబ్ ఆర్ బిజినెస్ దాంట్లో తప్పకుండా సక్సెస్ అనేది వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ ఏంజల్స్ అండ్ యూనివర్స్. అండ్ ఈ కెరీర్లో సక్సెస్ కోసం కూడా క్రిస్టల్స్ అనేవి ఉంటాయి. మీరు కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఈ కెరీర్లో సక్సెస్ రావడం కోసం అండ్ మీ ఫైనాన్షియల్ కండిషన్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం మీ ఫోకస్ మొత్తం కెరీర్ పైన పెట్టుకోవాలి అనే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి కాన్సన్ట్రేషన్ మీ ప్రిపరేషన్ పైన ఉండట్లేదు అంటారు. సో అలాంటి వాటికి ప్రాబ్లమ్స్కి కూడా క్రిస్టల్స్ అనేవి ఉంటాయి. అండ్ కొంతమంది మైగ్రేన్ హెడేక్తో బాధపడుతూ ఉంటారు, కొంతమంది థైరాయిడ్ ఇష్యూ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటికి కూడా క్రిస్టల్స్ అనేవి ఉంటాయి.
మీరు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇలాంటి క్రిస్టల్స్ కనుక వేసుకుంటున్నట్టయితే మీరు చాలా 100% ఆ ట్రీట్మెంట్ నుంచి రిలీఫ్ అనేది ఫాస్ట్గా వస్తుందన్నమాట. ఓకే, క్యూర్ అవుతారు 100%. సో కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ 9948424222 దానికి కాంటాక్ట్ చేయండి. కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డౌట్స్ క్లారిఫై చేసుకొని మీరు ఈ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది మీ రిలేషన్షిప్లో అనేది చూస్తే, మీ పర్సన్ సడన్లీ మెసేజ్ చేయబోతున్నారు అండ్ తన పాస్ట్ విషయాలు కూడా కొన్ని చెప్తారు. బట్ అది ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్తారు. ఎందుకంటే తను ఇంకా ఆ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ నుంచి కంప్లీట్గా హీల్ అవ్వలేదు. ఇన్ దిస్ హీలింగ్ జర్నీ ఈ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వమని అడుగుతారు. ఎందుకు అంటే మీతో మాట్లాడితే తను హీల్ అవుతారు ఆటోమేటిక్గా, చాలా హ్యాపీనెస్ అనేది వస్తుంది. బట్ ఈ పర్సన్ చేసే మిస్టేక్ ఏంటంటే మీతో మాట్లాడతారు, తను హీల్ అవుతారు అండ్ వచ్చిన హ్యాపీనెస్ని ద అదర్ పర్సన్ పైన చూపిస్తారు, మళ్ళీ మిమ్మల్ని పక్కన పెట్టేస్తారు. సో అది మీకు నచ్చదు. సో ఇక్కడ మీరు కోరుకునేది ఏంటంటే మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఒక క్లీన్ స్లేట్లా రావాలి అని మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు. అది వర్కౌట్ అవుతుంది ఇక్కడ 100%. మీ పర్సన్ ఒక క్లీన్ స్లేట్ లాగే మీ పర్సన్ ప్రపోజ్ చేస్తారు మీకు. ఓకే, బట్ ఫర్ సమ్ ఆఫ్ యూ, ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ మ్యారీడ్, ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఓకే, అండ్ ఫర్దర్గా ఇంకా డీప్ రీడింగ్ కోసం తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి. నా వాట్సాప్ నంబర్ 9948424222 డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది నా వాట్సాప్ నెంబర్. దానికి కాంటాక్ట్ చేస్తే మీకు రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి ఇస్తాను. అంటే డీప్ బాండింగ్ ఏంటి, అసలు ఇది డీప్ బాండింగ్ ఏనా, కార్మిక్ కనెక్షనా, సోల్మేటా ఏంటి, అవన్నీ అందులో తెలుసుకోవచ్చు. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. దయచేసి వీడియో కింద మెసేజ్ చేయకండి. మీకు ఏమైనా ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవాలంటే నన్నే కాంటాక్ట్ చేయండి డైరెక్ట్గా. అండ్ వీడియోలో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ మేనిఫెస్ట్ చేసుకోండి. ఓకే, అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ కూడా తప్పకుండా ఇవ్వండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే 2026 క్రిస్టల్స్ కావాలి అని నెంబర్ ఆఫ్ కాల్స్ అండ్ మెసేజెస్ వస్తున్నాయి. సో ఈ క్రిస్టల్స్ కోసం కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి మీకు. ఏంటంటే ఈ క్రిస్టల్స్ ఎవరైనా వేసుకోవచ్చా 2026? నేను ఏదైతే బ్రేస్లెట్ చెప్పానో ఆ బ్రేస్లెట్, దట్ గార్నెట్ బ్రేస్లెట్ అందరికీ సూట్ అవుతుందా అని అడుగుతున్నారు. ఎస్ అండి, అందరికీ సూట్ అయ్యే ఇది సూట్ అయ్యే టైప్ ఆఫ్ క్రిస్టల్స్ కాబట్టి మీకు 2026 క్రిస్టల్స్ అని చెప్పాను. ఓకే, సో అందరికీ సూట్ అవుతుంది. చాలామంది స్టక్ అయిపోయి ఉన్నారు వాళ్ళ లైఫ్లో రిగార్డింగ్ కెరీర్ అండ్ రిలేషన్షిప్స్, అండ్ కొంతమంది సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో ఇవన్నీ క్యూర్ అవ్వాలి అండ్ మీ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వాలి అండ్ మీరు కెరీర్లో కూడా సక్సెస్ అవ్వాలి అంటే ఈ గార్నెట్ బ్రేస్లెట్ మీకు తప్పకుండా పనిచేస్తుంది. అండ్ 2026 ఈజ్ ద ఇయర్ ఆఫ్ ఫైర్ హార్స్. సో 2026ని రూల్ చేసేది సన్. ఓకే, ఈ ఫైర్ హార్స్నే సన్ హార్స్ అని కూడా అంటూ ఉంటారు చాలామంది, 7 హార్స్ అని కూడా అంటూ ఉంటారు. సో ఇదంతా ఈ ఫైర్ హార్స్ పెయింటింగ్ అనేది మీ ఇంట్లో కనుక పెట్టుకుంటే మీకు సక్సెస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందన్నమాట. అంటే ఎప్పటి నుండో స్టక్ అయిపోయిన పనులన్నీ ముందుకెళ్తాయి కాస్త, అది వాటిలో కూడా మీకు ఒక హ్యాపీనెస్ అనేది వస్తుంది. ఓకే, చాలామంది మనీ స్టక్ అయిపోయి ఉంటారు. మనీ స్టక్ అయిపోవడం వల్ల మిగతా పనులన్నీ కూడా ఆగిపోతాయి కొంతమందికి. సో అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి ఈ ఫైర్ హార్స్ పెయింటింగ్ పెట్టుకోండి అండ్ ఈ గార్నెట్ బ్రేస్లెట్ వేసుకోండి. ఈ గార్నెట్ బ్రేస్లెట్కి ఏమీ మీకు ఆహార నియమాలు అనేవి ఏమీ ఉండవు. ఓకే, సో మీరు ఎవరైనా వేసుకోవచ్చు, ఎప్పుడైనా వేసుకోవచ్చు. సో కావాలనుకున్న వాళ్ళు నాకు
మెసేజ్ ఆర్ కాల్ చేసి బుక్ చేసుకోండి. ఈ బ్రేస్లెట్ని మీరు 2026 జాన్ నుండి వేసుకోవాలి. అండ్ ఈ పెయింటింగ్ కూడా మీకు డిసెంబర్ 9th నుంచి అవైలబుల్ ఉంటుంది. సో కావాలనుకున్న వాళ్ళు ఫైర్ హార్స్ పెయింటింగ్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ 1 and 4. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 444 with 111 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.